luxury is now becoming a need rather than something that you aspire to be. So that is adding a lot of fuel. Obviously, government has played a vital role in it. In a city like Mumbai, a luxury home may be something upwards of rupees 10 crores. In city like Delhi, again maybe something upwards of 8-9 crores. But in Bangalore, we typically define a luxury home, anything which is upwards of about 3 crores. It's a combination of increased wealth, availability of more luxurious homes, and simultaneously the overall economy doing better. This and more. Streaming on News 9 Plus. పార్లమెంట్ ఎన్నికల శంఖారావానికి సిద్ధమైన కాంగ్రెస్ జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ తో పాటు కీలక నేతలు హాజరవుతారు. సాయంత్రం 5:30కు జరిగే సభకు 10 లక్షల మందిని తరలించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు పార్టీ నేతలు. 70 ఎకరాల సువిశాల స్థలంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ తుక్కుగూడ సభపై తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు ఏమైందో సమాధానం చెప్పిన తర్వాతే రాహుల్ బహిరంగ సభకు రావాలని డిమాండ్ చేశారు. 9వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రారంభమైంది. చింతరెడ్డిపాలెం నుంచి మొదలై కోవూరు క్రాస్, సున్నబట్టి, గౌరవరం మీదుగా సాగుతుంది. భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు కావలిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు సీఎం జగన్. ఇక రాత్రి జవిగుండ క్రాస్ దగ్గరే బస చేస్తారు. ఆపరేషన్ ఆకర్ష్ తో స్పీడ్ మీదున్న టీ కాంగ్రెస్ తుక్కుగూడని సెంటిమెంట్ గా భావిస్తోంది. తుక్కుగూడ సభలో సుమారు 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటారని చెప్తున్నారు హస్తం నేతలు. రైతు సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాటు పడుతోంది. ఇవాళ సిరిసిల్ల తెలంగాణ భవన్లో రైతు దీక్ష జరగనుండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. ఏపీ బీజేపీలో సీట్ల రచ్చ ఇంకా కొనసాగుతోంది. టికెట్లు రాని సీనియర్లు ఇంకా గుర్రుగానే ఉన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న బీజేపీ నాయకులకు అన్యాయం చేశారంటూ మండిపడుతున్నారు. గోదావరి జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం యాత్ర కొనసాగుతోంది. పాలకొల్లులో పార్టీ నేతలతో సమావేశమయ్యారు చంద్రబాబు. అనంతరం ఉమ్మడి గుంటూరు జిల్లాకు వెళతారు చంద్రబాబు. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని భావనా నగర్లో వైసీపీ ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపుని ఎవ్వరూ ఆపలేరు అన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. చిత్తూరు ఎంపీ రెడ్డప్పతో కలిసి తాను దత్తత తీసుకున్న గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు మంత్రి రోజా. ఆపై రంజాన్ నెలలో సాహెబ్పాలెంలో ముస్లింలకు ఇఫ్తార్ విందిచ్చారు ఆమె. అల్లూరు జిల్లా రంపచోడవరంలో టీడీపీ టికెట్ పై రగడ రేగుతోంది. ఆ సీట్ ని మిరియాల శిరీషకి కేటాయించారు చంద్రబాబు. దీంతో తీవ్రంగా వ్యతిరేకిస్తోంది మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వర్గం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు ప్రచారం చేపట్టారు. ఆయన బజ్జీల బండి దగ్గర బజ్జీలు వేశారు. ఆయన కుమార్తె టీ కొట్టుకు వెళ్లి టీ తాగుతూ జనంతో మమేకమయ్యారు. వివాదాస్పద కొటియా గ్రామాల్లో ఒడిశా దౌర్జన్యం చేస్తోంది. ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రతాప్ జానా పేరుతో కొటియా గ్రామాల్లో పర్యటించి అక్కడి వారితో ఒడిశా పోలింగ్ కేంద్రాల్లోనే ఓటు వేయాలని సూచించారు. కొటియా గ్రామాల్లో ఒడిశా నేతల ఎన్నికల ప్రచారంతో గందరగోళంలో ఉన్నారు జనం. ఒడిశా అధికారుల చర్యలపై సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్వరం నుంచి కోలుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు అనకాపల్లి ఎన్నికల సభలో పాల్గొంటారు. ఎల్లుండి ఎలమంచిలిలో ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 9న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకల్లో పాల్గొంటారని జనసేన ప్రకటన విడుదల చేసింది. నెల్లిమర్ల, విశాఖ దక్షిణం, పెందుర్తిలో ప్రచార షెడ్యూల్ త్వరలో ఖరారు కానుంది. నటుడు నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో ఈ నెల 12 నుంచి ప్రచారం ప్రారంభిస్తారాయన. కదిరి నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. ప్రభుత్వోద్యోగుల ద్వారా పథకాలు అందించాలన్న సీఈసీ సూచనల్ని ఏపీ అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. సీఎం జగన్ పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలన్నారు వైసీపీ నేత మల్లాది విష్ణు. సీఎంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటేరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. రేపల్లెలో 3వ సారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా మాచర్ల మండలం చెంచు కాలనీ, బీకేపాలెం, నాగులవరంలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి జోరుగా ప్రచారం చేశారు. మాచర్లలో వైసీపీ నేతల గూండాయిజంని అణచివేస్తామన్నారు. ఏపీలో కొన్ని రాజకీయ పార్టీలు పదే నిరాధార ఆరోపణలు చేయడాన్ని ఖండించింది ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్. చట్టబద్ధంగా విధులు నిర్వర్తించడంలో పోలీసులు పక్షపాతం లేకుండా పనిచేస్తున్నారని చెప్పింది. రాహుల్ గాంధీకి లేఖ రాశారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. అమలు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను విస్మరిస్తోంది అంటూ ఆరోపించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేసింది రాష్ట్ర అడ్వకేట్స్ జేఏసీ. పోలీస్ అధికారులతో ఫోన్ ట్యాపింగ్ చేయించిన వారిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవితో పాటుగా పార్టీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా సమర్పించారు. తాడేపల్లిలో ఎంపీ వైవి సుబ్బారెడ్డి చేపట్టిన రాజశ్యామల యాగం కొనసాగుతోంది. 41 రోజుల పాటు జరగనున్న ఈ యాగంలో వైవి సుబ్బారెడ్డితో పాటుగా వైసీపీ నేతలు కూడా పాల్గొంటున్నారు. విజయవాడ మధురానగర్ సచివాలయం ఉద్యోగి పింఛన్ నగదుని క్రికెట్ బెట్టింగ్ల కోసం వాడేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతని నుంచి 50,000 రూపాయల నగదు రికవర్ చేశారు. ములుగు జిల్లాలో ఇసుక లారీలపై కొరడా ఝుడిపించారు పోలీసులు. వెంకటాపురం సర్కిల్లో ఓవర్లోడ్తో వెళుతున్న 13 ఇసుక లారీలను సీజ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఇసుక రీచ్లతో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని అఖిలపక్షం ఆందోళన చేసింది. గట్టేపల్లి మానేరు వాగు నుంచి ఇసుక రీచ్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదంటూ నిరసన తెలిపారు. కొమరంభీం జిల్లాలో తిరుగుతూ 2 రైతులను తొక్కి చంపిన మద గజం కోసం ఆపరేషన్ గజా కొనసాగుతోంది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా చౌంత్పల్లి దగ్గర ఏనుగుల గుంపుని గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. తెలంగాణ ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ బీజేపీలో చేరారు. ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్. కులాలు మతాల మధ్య చంద్రబాబు చిచ్చుబెడుతున్నారంటూ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి ఆరోపించారు. పవన్ ను చంద్రబాబు లొంగదీసుకున్నారని విమర్శించారు. వేసవిలో ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జున సాగర్ కుడి కాలువకు ఎల్లుండి నీరు విడుదల చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. ఈ నెల 18 వరకు నీటి విడుదల ఉంటుందని చెప్పారు అధికారులు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు చనిపోయారు. కర్నూలు జిల్లా కోడుమూరు దగ్గర భారీగా కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు సెబ్ అధికారులు. పుష్ప సినిమాని తలదన్నేలా అక్రమ మద్యాన్ని తరలిస్తూ ఉండగా 3,168 టెట్రా ప్యాకెట్లను పట్టుకున్నారు. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలకు ఈవో పెద్దిరాజు శ్రీకారం చుట్టారు. తొలి రోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాళ రాత్రికి స్వామివారు బృంగివాహనంపై శ్రీశైలం పురవీధుల్లో విహరిస్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. శ్రీవారి హుండీ ఆదాయం 3,45,00,000 వచ్చింది. ఖమ్మం జిల్లా వైరా మండలం గండగలపాడు దగ్గర అదుపు తప్పి 3 లారీలు ఢీకొన్నాయి. క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ని జేసీబీ సహాయంతో బయటకు తీశారు. భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం జగన్నాథపురం వైన్ షాప్లో మద్యం ధరలు పెంచి విక్రయించడంపై మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో దుకాణం షట్టర్ని మూసేశారు. దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 73,000 దాటింది. అటు కిలో వెండి 83,000 రూపాయలు పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు జనం ముక్కిరి బిక్కిరవుతున్నారు. 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు విలువిల్లాడుతున్నారు. ఏపీలో ఇవాళ 388 మండలాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. 179 మండలాల్లో తీవ్రమైన వడగాలులు, 209 మండలాల్లో వడగాలులు వీస్తాయని అప్రమత్తం చేసింది. ఉగ్రవాదంపై హాట్ కామెంట్స్ చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉగ్రవాదాన్ని భారత్ సహించదని, అవసరమైతే పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి మరీ ఉగ్రవాదుల్ని మట్టుబెడతామని హెచ్చరించింది. లోక్సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్లో తనిఖీలు పెంచారు పోలీసులు. ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. డబ్బు, మద్యం రవాణానే లక్ష్యంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. మొరాదాబాద్ ఎస్పీ ఇప్పటికే భారీగా డబ్బు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్పారు.
రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుటుంబ సభ్యులు ఆలయాల బాట పట్టారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కి పూర్వ వైభవం రావాలని కోరుతూ బాబాల ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని ఆలయాలు, స్కూళ్ల పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. పనులు ఎలా జరుగుతున్నాయనేది ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. అయోధ్యలో బాలరాముని దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. బాలరాముని దర్శించుకుని మురిసిపోతున్నారు జనం. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా జేపీ నడ్డా హరిద్వార్లోని మాయాదేవి ఆలయాన్ని సందర్శించారు. హరిద్వార్లో రోడ్ షో నిర్వహించారు. అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 17న శ్రీరామనవమి. అదే రోజు అయోధ్యలో జరిగే ఉత్సవాల కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ఏటా అమర్నాథ్ యాత్రకి వెళ్లే యాత్రికుల సంఖ్య 26 నుంచి 30,000 కాగా ప్రస్తుతం యాత్రికుల సంఖ్య 40,000కు చేరుకుంది. హర్యానా సీఎం నయాబ్ సైని ఫతేహాబాద్లో గోధుమ పంట పొలాలను పరిశీలించారు. ఆపై అక్కడి రైతులతో మాట్లాడిన సీఎం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో కొందరు ఆలయాలు సందర్శిస్తారని, జంధ్యం ఎలా వేసుకోవాలో తెలియకపోయినా ధరిస్తారని జేపీ నడ్డా ఆరోపించారు. పరోక్షంగా రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు ఆయన. పార్లమెంట్ ఎన్నికల వేళ వికాస్శీల్ ఇన్సాన్ పేరుతో బీహార్కి చెందిన రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ పొత్తు కుదుర్చుకుంది. ఆ పార్టీ నేత ముఖేష్ సహానికి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ స్వాగతం పలికారు. ఎన్నికల తర్వాత బీజేపీ తమతో ఎలా వ్యవహరిస్తుంది అనే దాన్ని బట్టి పొత్తు కొనసాగుతుంది అని జేడీఎస్ నేత కుమారస్వామి అన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం కోసం తాము ఎంతో నిజాయితీతో పనిచేస్తున్నామన్నారు. ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై 28% జీఎస్టీ విధించడాన్ని సవాల్ చేస్తూ దేశంలోని వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తనకు బదిలీ చేసుకుంది. జీఎస్టీని సవాల్ చేస్తూ 9 హైకోర్టుల్లో మొత్తం 27 పిటిషన్లు దాఖలయ్యాయి. బీజేపీ గ్యారంటీలన్నీ జీరో అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. 10 లక్షలకు పైగా ఉన్న తేయాకు కార్మికుల కోసం ఏమైనా చేశారా అని ప్రశ్నించారు ఆమె. తమిళనాడు అభివృద్ధిలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని తమిళ మనీలా కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ అన్నారు. డీఎంకే ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చిందని ఆరోపించారు. ఓటింగ్ శాతం తక్కువ ఉండే నియోజకవర్గాలపై దృష్టి సారించాలని ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. ఓటు హక్కు ప్రాధాన్యత గురించి విస్తృతంగా అవగాహన కల్పించాలంది. జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వారాలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 3.2గా తీవ్రత నమోదైంది. భూ ప్రకంపనలతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. తల్లిగా మారిన తర్వాత క్రీడల్లో రాణించడం సవాల్తో కూడుకున్న పని అన్నారు సానియా మిర్జా. వర్కింగ్ మదర్గా ఉండడం తనకిష్టమన్నారు. ఐపీఎల్లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతోంది. జైపూర్ వేదికగా రాత్రి 7:30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.